రెడ్ బుక్ ఈ పదాన్ని అయితే విడిచిపెట్టేలా లేరు నారా లోకేష్. అంటే ఒక రకంగా ఇది బెదిరింపని అనుకోవాలో, లేదంటే వ్యవస్థను దారిలో పెడుతున్నాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెబుతుందని అనుకోవాలో, ఏది ఏమైనా అంటే ఇది ఖచ్చితంగా ఈ రెడ్ బుక్ అనేది వైసీపీ కోసమే. ఈ రెడ్ బుక్లో పేర్లు అనేది వైసీపీ వాళ్ళకి సంబంధించి అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి. అయితే ఈ రెడ్ బుక్ను మేము వదిలేయలేదు, ఈ రెడ్ బుక్ ఇంకా తెరిచే ఉంది, రెడ్ బుక్లో ఇంకా చాలా పేజీలు ఖాళీగానే ఉన్నాయి అనే సంకేతం తాజాగా మరోసారి నారా లోకేష్ ఇచ్చారు. నిన్న P4కు సంబంధించి రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ CBG ప్లాంట్ నాంది కాబోతోంది అంటూ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన P4కు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం దివాకరపల్లిలో రిలయన్స్ CBG ప్లాంట్ భూమికి భూమి పూజ చేశారు, అక్కడ శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ఈ ప్రాజెక్టులను అడ్డుకున్నా, లేదు అంటే ఎవరైనా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యకలాపాలకు ఆటంకాలు కలిగించిన ఖచ్చితంగా వాళ్ళ పేర్లు అయితే రెడ్ బుక్లో ఎక్కిస్తాము అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారి. అంటే రెడ్ బుక్ అనేది ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం, మొన్నటి వరకు రాజారెడ్డి రాజ్యాంగం అనేవారు, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం మాది అని చెప్పి వైసీపీ చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే అధికారంలోకి రాగానే అధికారుల మీద చర్యలు మొదలైన తర్వాత నాయకుల మీద మొదలైన చివరికి వాళ్ళని జైల్లో పెట్టుతున్న పరిస్థితి, వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ వైసీపీ ఆరోపిస్తున్న పరిస్థితి, ఇవన్నీ కూడా దీని వెనక రెడ్ బుక్ ఉంది అనేది ఖచ్చితంగా ఉంది. రెడ్ బుక్ ఇంకా పేజీలు ఖాళీగానే ఉన్నాయి, ఇంకా రెడ్ బుక్ అయితే ఆ విధానం అయితే కొనసాగుతుంది అని మరొకసారి హెచ్చరించే ప్రయత్నం అయితే నారా లోకేష్ చేశారు.